ఫ్యాక్ట్ నెంబర్ 1. పారాషూట్ ఆయిల్ నిజంగానే హెయిర్ ఆయిలా కాదా? కొబ్బరి నూనె అని అనగానే అందరికీ గుర్తొచ్చేది మ్యారికో కంపెనీ తయారు చేసే పారాషూట్ కోకోనట్ ఆయిల్. చాలా మంది ఈ ఆయిల్ ను జుట్టుకు వాడతారు. అయితే అది నిజంగా హెయిర్ ఆయిలేనా? ఎందుకంటే ఆ డబ్బాపై ఎక్కడ వెతికినా హెయిర్ ఆయిల్ అని ఉండదు. మ్యారికో కంపెనీ అది కుకింగ్ ఆయిల్ అని చెప్తుంది. కానీ యాడ్స్ లో మాత్రం అది హెయిర్ ఆయిల్ గా ఎందుకు చూపిస్తారు? కారణం, కుకింగ్ ఆయిల్ కు ఎక్సైజ్ ట్యాక్స్ తక్కువ ఉంటుంది. అదే కాస్మెటిక్స్ లో భాగమైనట్లయితే అధిక ట్యాక్స్ ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే అలా ప్రభుత్వానికి భారీ మొత్తంలో పన్నులు ఎగ్గొట్టేలా ఈ ఆయిల్ ను కుకింగ్ ఆయిల్ గా చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితం ప్రభుత్వమే పారాషూట్ కోకోనట్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ కాదని, అది హెయిర్ ఆయిల్ అని, దానిపై ట్యాక్స్ వేసేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరింది. అయితే మ్యారికో కంపెనీ ఏం చెప్పిందంటే అది పూర్తిగా ఎడిబుల్ ఆయిల్ అని, అది వంటలో వాడుకోవచ్చని చెప్పింది. పేదవారిని దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న ప్యాకెట్లుగా అమ్ముతున్నామని తెలివిగా ఆ సంస్థ సమాధానం ఇచ్చింది. అయితే నిజంగానే పారాషూట్ కోకోనట్ ఆయిల్ ను వంటల్లో వాడుకోవచ్చట. ఫ్యాక్ట్ నెంబర్ 2. సూర్యుడిపై జరిగే పేలుళ్ల శబ్దం మనకు ఎందుకు వినపడదు? సూర్యుడి గోళ వ్యాసార్థం 7 లక్షల కిలోమీటర్లకు పైనే ఉంటుంది. మరుగుతున్న గంజిలాగా సూర్యుడి ఉపరితలంపై భీకరమైన పొంగులు వస్తుంటాయి. వీటినే సౌరజ్వాల కీలలు అంటారు. అయితే అక్కడ బ్రహ్మాండం బద్దలైనట్టుగా శబ్దం వస్తున్నా అది మన భూమి వరకు వినిపించదు. ఎందుకంటే భూమికి సూర్యునికి మధ్యన 15 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే భూమికి సూర్యునికి మధ్యలో ప్రదేశం అంతటా కేవలం శూన్యం. శూన్యంలో కాంతి ప్రయాణించగలదు కానీ శబ్దం ప్రయాణించలేదని మీరు వినే ఉంటారు. సూర్యుడికి భూమికి మధ్య విస్తారంగా శూన్య ప్రదేశం ఉండటం వల్లనే మనం భీకరమైన సూర్యుడి శబ్దాలని వినలేము. ఫ్యాక్ట్ నెంబర్ 3. 2000 ఏళ్ల నాటి వృక్షం. భూమి మీద ఏ జీవి ఎంతకాలం జీవించాలో ప్రకృతి నిర్ణయిస్తుందనడంలో ఎలాంటి సందేశమే లేదు. అసలు విషయం ఏంటంటే అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న జనరల్ షేర్మాన్ అనే చెట్టు భూమిపై ఉన్న అతిపెద్ద సజీవ వృక్షంగా గుర్తింపు పొందింది. దీని వయసు 2000 ఏళ్లు దాటిందట. జైంట్ ఫారెస్ట్ ఆఫ్ సెక్వోయా జనరల్ పార్క్లో ఉన్న ఈ వృక్షం 25 అడుగుల పొడవుతో 1487 క్యూబిక్ మీటర్లు ఉందట. అంతేకాదు దీనికి చాలా పేర్లు పెట్టి తీసేశారంట. ఎందుకంటే దీనికి ఏ 100 ఏళ్లకో కాదు కదా, ఈ చెట్టుకు తరానికో పేరు పెడతారు. ఇప్పుడున్న ఈ జనరల్ షేర్మాన్ పేరు కూడా ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పలేం. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీకు తెలుసా, స్టార్ ఫిష్ కి బ్రెయిన్ ఉండదు. దీని బాడీ మొత్తం నర్వస్ సిస్టమ్ తో ఫామ్ అయి ఉంటుంది. దీని నోటి కింద ఒక నరం రింగ్ షేప్ లో ఫామ్ అయి ఉంటుంది. అక్కడ నుంచి వేరువేరు నరాలు వేరువేరు భాగాల్లోకి వెళ్ళిపోతాయి. దీనికి బ్రెయిన్ లేనందున దీనికి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురైతే ఒక డిసిజన్ తీసుకోవు, అంటే ఆలోచించే శక్తి ఉండదు. ఆ సమయంలో ఏదో ఒక వస్తువుని కానీ రాయిని కానీ అంటుకొని ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మరో 50 ఏళ్లలో కనుమరుగయ్యే దేశం. ప్రపంచపటం నుంచి ఓ దేశం మరో 50 ఏళ్లలో కనుమరుగవుతుంది. అదే ఫీజీకి ఉత్తరాన ఉన్న 1000 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ద్వీపదేశం తువాలు. 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ దేశ జనాభా 11,900 మంది మాత్రమే. పర్యావరణంలో మార్పులు, సముద్ర జలాలు పెరుగుదలలో మరో 50 ఏళ్లలో ఈ దేశం క్రమంగా సముద్రంలో మునిగిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏటా సగటున 3,700 మంది పర్యాటకులు మాత్రమే తువాలు దేశాన్ని సందర్శిస్తున్నారు. If you like the content, like the video and do subscribe for more.